ఏంటమ్మా గుడ్డు. సో నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా, కార్తికేయ అక్కడ ఉన్నాడు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో. అండ్ కాసేపట్లో వస్తాడు. నేను సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాము బేసికలీ. ఎందుకంటే కార్తిక్ నేను ఇద్దరమే అసలు ఎల్లో టైం స్పెండ్ చేసి చాలా డేస్ అవుతుంది. లైక్ మమ్మీ ప్రెగ్నెన్సీ టైంలో మా దగ్గరకు వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా మేము ఇద్దరమే ఉన్నది లేదన్నమాట. కరీంనగర్ వెళ్దాం, సినిమా పోదాము, వీలైతే షాపింగ్ చేద్దాము, బ్లా 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 అట్లా అనుకున్నాం అనమాట. అండ్ ఇంకొకటి మెయిన్లీ కార్తిక్ నేను బండి మీద పోదాం అనేది ప్లాన్ అనమాట. సో దానికోసమని రేపు రెడీ అవ్వాలి మా మమ్మీ. సో నేను ఈ మధ్యనే పర్ఫ్యూమ్స్ వాడడం స్టార్ట్ చేసిన. దీని గురించి కూడా చెప్పిన ముందు వీడియోస్లలో. చాలామందికి లగ్జరీ పర్ఫ్యూమ్స్ వాడాలని ఉంటాయి. వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ గురించి తెలియాలి వాళ్ళకు. ఇది వచ్చేసి డాసియా బ్రాండ్. వీళ్ళు ఏంటంటే లగ్జరీ పర్ఫ్యూమ్స్ లైక్ వైఎస్ఎల్, షానెల్ లాంటి పర్ఫ్యూమ్స్కి రీప్రొడ్యూస్ చేస్తారు ఇన్ ఏ బడ్జెట్. సో దట్ మీరు అంత ప్రైస్ పెట్టకపోయినా చాలా తక్కువ బడ్జెట్ ప్రైస్లోనే సేమ్ అలాంటి స్మెల్లే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. నేను 2 తీసుకున్నాను, ఫ్రూటీ ఆల్మండ్ అండ్ యాంబర్ వెనీలా అని చెప్పేసి. ఇవి $29 నుండి స్టార్టింగ్ ఉంటుంది. లగ్జరీ పర్ఫ్యూమ్స్ అయితే $50 to $280 అలా ఉంటుంది. ఒకవేళ 3+ బాటిల్స్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది, ఫ్రీ ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ కూడా ఉంటుంది. అండ్ ఇన్ కేస్ బల్క్లో కొంటే 25% ఆఫ్ వస్తుంది. ఎప్పుడెప్పుడు కొత్త కలెక్షన్ కూడా పెడుతుంటారు. సో మీరు ఎవరైనా పర్ఫ్యూమ్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి ఇది ట్రై చేయండి. సో అట్లా ఈ మధ్య వాడడం స్టార్ట్ చేసిన అనమాట. అండ్ ఇక వెళ్దాము మూవీకి అని చెప్పేసి మమ్మీ దగ్గరనే కషి నుంచి వెళ్తున్నాను. ఓన్లీ నేను కార్తిక్ వెళ్తున్నాము. నా గ్లాసెస్ అట్లా కషికి పెడితే ఎంత క్యూట్గా ఉన్నాయో, ఇష్టపడుతుంది కూడా. అది ఫస్ట్ టైం అప్పటి నుండి గ్లాసెస్ చూస్తే చాలు పెట్టడం స్టార్ట్ చేసింది. సో అట్లా కషి అయితే ఇంట్లోనే ఉండంగా నేను కార్తిక్ బయలుదేరినాం. ఈ వెళ్ళడం గురించి ఈ విషయంలో నేను ఎక్కువ ఎక్సైటెడ్ ఏంటంటే నేను కార్తిక్ బైక్ మీద వెళ్ళడం అన్నమాట. నేను మిస్ అయ్యే మేజర్ థింగ్లో యూఎస్లో బైక్స్ అంత ఎక్స్పెన్సివ్ పెట్టి కొనలేము మనం. సో కార్తిక్తో ఇక్కడ ఉంటుంటే మంచిగా బైక్ మీద ట్రావెల్ ఉంటుండే కదా అన్నట్టు అది బాగా ఇష్టం ఉంటుంది అనమాట. సో ఇండియా వెళ్తే కార్తిక్ బైక్ నడపాలి, నన్ను ఎక్కించుకొని ఎక్కడికైనా తిప్పాలి అని బాగా ఇష్టం అన్నమాట. లోకల్లో అట్లా వెళ్తున్నాం, బట్ ఎట్లా లాంగ్ డ్రైవ్ లాగా అట్లా బాగా ఇష్టం ఉండే. సో కార్తిక్ నేను బైక్ మీద వెళ్తున్నాం. ఇది మా తమ్ముడి బైక్. అంటే మా తమ్ముడు యూఎస్కి ఇండియాకి వస్తున్నాడని తెలిసి మా డాడీ రెంట్ తీసుకున్న బైక్ అన్నమాట. అది తీసుకొని కరీంనగర్కి అయితే వచ్చేసినాము. కరీంనగర్లో కొన్ని ఫేమస్ ఫుడ్ స్పాట్స్ ఉంటాయి కదా, ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్లోనైతే ఇది బాదం మిల్క్ కోసం మస్తు ఉంటుంది. ఇయర్స్గా నడుస్తుంది. అసలు కరీంనగర్ వస్తే అసలు ఇది అంటే సీజన్ వైజే ఉంటుంది అనుకుంటా ఐ గెస్. సో ఖచ్చితంగా సమ్మర్లో మాత్రం ట్రై చేయాల్సిన థింగ్. ఇది కోర్ట్ దగ్గరలోనే ఉంటుంది. కార్తిక్కి తెలియదట అదేందో. సో నేనే ఇంట్రడ్యూస్ చేసిన ఆయనకి. సో ఇద్దరం ఫస్ట్ అక్కడికి పోయి ఆగినాం. నిజంగా బాగుంటుందిరా. అదే తీసుకో. చేస్ బ్రో. ఇట్లనే మరి కరీంనగర్ మజాకా. సో అట్లా కార్తిక్కి కూడా నచ్చింది అన్నట్టు. నెక్స్ట్ టైం కరీంనగర్ వచ్చిన ప్రతిసారి ఆయన తాగిండు. అండ్ నేను కూడా ఇప్పుడు కూడా ఇంకా ఇండియాలోనే ఉన్నా కదా, సో నేను కూడా కరీంనగర్ వెళ్తున్నా అంటే ఖచ్చితంగా ఇది లిస్ట్లో పెట్టుకుంటాను. అంటే నిజంగా అది జస్ట్ ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఉన్న కాసేపట్లో ఎంతమంది వచ్చి తాగుతూనే ఉన్నారో అంత బాగుంటుంది అన్నమాట. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సమ్ అథెంటిక్ ఫ్లేవర్స్ నిజంగానే ఇన్ని బాదం లేచి అట్లా చేసినా రావు. సమ్ ఫ్లేవర్స్ అంతే. అండ్ బై ద వే మీరు కూడా నాలాంటి పర్సన్ అయినా ఏదైనా నచ్చితే నేను ఒక్కసారి దగ్గర ఆగలేను. మళ్ళీ రిపీట్ వెళ్ళి అది బోర్ కొట్టేంతవరకు అదే తాగుతాను అనమాట. అండ్ ఇదైతే ఇంకా ఎండలో వచ్చాం కాబట్టి ఇట్లా వెళ్ళిపోతాయి. సో ఒక్కదంతా సరిపోలేదు, 2 తీసుకొని తాగినాం. మ్యాక్స్ అండ్ నీకు చెప్పురా, హాయ్ చెప్పురా, హాయ్. సో ఇప్పుడు నేను లిస్ట్ ఇన్ని బట్టలు పట్టుకొని పోతున్నా. ఇప్పుడు వీళ్ళిద్దరు రేటింగ్ ఇస్తారు. వీళ్ళిద్దరు రేటింగ్ ఇచ్చిన దాన్ని బట్టి ఒకళ్ళు ఒక దిక్కు పోతున్నారు. వాళ్ళు ఇదే ఇది ఎట్లుంది? కలర్ డల్గా ఉంటుందా?
కానీ ఇవన్నిటికి ఎందుకురా నాది నేనే పోలీసులకి నేను వస్తున్నా. నీకు కూడా ఫీలింగ్ ఉందా ఏదో పోలీస్ లెక్కనో సమ్ బాడీ బిల్డర్ లెక్కనో? బట్టలు షాపింగ్ చేసేటప్పుడు మనం వేసుకునే బట్టల గురించి ఒక పాయింట్‌ని ఎప్పటినుండో విన్నా, తెలుసు. బట్ నిజంగా ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్ చూసింది లేదనమాట. బట్ ఈ మధ్య చేస్తున్నా. అదేంటంటే ఎవ్రీబడీ బాడీ షేప్స్ అనేది డిఫరెంట్‌గా ఉంటాయి. సో, మన బాడీ షేప్‌ని బట్టి మనము బట్టలు వేసుకుంటే మనకు మంచిగా కనిపిస్తాయని బేసికల్లీ ట్రయాంగిల్, పియర్స్, అవర్ గ్లాస్ అనేసి మన బాడీ షేప్స్ ఉంటాయి. మీకిక్కడ ఒక ఇమేజ్ పెడతాను చూడండి. దీన్ని బట్టి మన బాడీ షేప్ అనేది ఫస్ట్ ఏంటిదో రియలైజ్ అయ్యి, దాన్ని బట్టి బట్టలు వేసుకుంటే మంచిగా కనిపిస్తది. రీసెంట్‌గా నేను ఆ చేంజ్ స్టార్ట్ చేశాను. అంటే అలా ట్రై చేయడం స్టార్ట్ చేసిన. అండ్ ఐయామ్ లైక్ లిటరల్‌గా ఐ ఫీల్ లైక్ ఐ ఫౌండ్ మై స్టైల్ ఇన్ ఎస్పెషల్లీ వెస్టర్న్ వేర్‌లో. సో, మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి. మీ బాడీ షేప్ ఏంటో తెలుసుకొని, దానికి తగ్గట్టుగా బట్టలు ఎలా వేసుకోవాలి అన్న టిప్స్ చూడండి. సో, ఇక్కడ నేనెప్పుడు ఇట్లా బ్యాగీ కైండ్ ఆఫ్ జీన్స్ ఏయలేదనమాట. ఆల్వేస్ టైట్ జీన్స్ ఏస్తుండే. బట్ రీసెంట్‌గా రియలైజ్ అయినా నాకు టైట్ జీన్స్ కంటే కూడా బ్యాగీ, బాయ్ ఫ్రెండ్, మామ్ జీన్స్ అలాంటి బట్టలు సెట్ అయితాయి అనేసి. ఈడే బేసికల్లీ దాని బ్యాగ్ ఇడ మర్చిపోయినావా? ఇడ పెట్టినావు, ఇదే వెళ్ళ కూర్చున్నావు, మర్చిపోయినావు. ఎక్స్ప్లెనేషన్ కాదు. డిడ్ యూ ఫర్గెట్ ఆర్ నాట్? ఇనీషియల్ ప్లాన్ అయితే ఓన్లీ నేను, కార్తిక్ వెళ్దాము. ఏదైనా ఇద్దరమే ఉందామని. బట్ కరీంనగర్ పోయిన తర్వాత మా ఇద్దరు తమ్ములని పిలవకుండా నేను ఉండలేను. మా నిఖిల్, మదర్‌ని. ఆళ్ళొచ్చిర్రు. ఆళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఎన్విరాన్మెంట్ ఇంకా మంచిగా అయిపోద్దనమాట. నేను ఇండియా విషయంలో మిస్ అయ్యే మేజర్ విషయం అయితే వీళ్ళిద్దరు ఉంటారు. లైక్ యూఎస్‌కెళ్తే ఇప్పుడు ఇన్ని రోజులు ఉండిపోయిన తర్వాత అసలు ఇంకా ఎక్కువ మిస్ అయితా వీళ్ళని. అండ్ వీడేంటంటే, నేను ముందు కూడా చెప్పిన ఒకసారి, మన చైల్డ్‌హుడ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెమరీని గుర్తు చేసేటోడు ఒకడుంటాడు మన కజిన్స్‌లలో అని. వీడు వాడే అన్నమాట. ఇక్కడ మా తాత గురించి మాట్లాడుకుంటున్నాం. మా అమ్మమ్మ సైడ్ తాతయ్య ఎలా చాయ్ తాగుతుండే అనేసి. అండ్ ఐ ఫీల్ లైక్ అలా వాళ్ళ పాజిటివ్ థింగ్స్‌ని, వాళ్ళ నేచర్‌ని, వాళ్ళ మేనరిజాన్ని, వాళ్ళతో ఉన్న మెమరీస్‌ని మళ్ళీ మళ్ళీ రీకాల్ చేసుకోవడం వల్ల వాళ్ళు చనిపోయిర్రు, లేరు అన్న బాధ కంటే కూడా ఈ హ్యాపీ మెమరీస్‌లో వాళ్ళు అట్లా బ్రతికుంటారు అని అనిపిస్తది. మా తాతయ్య విషయంలో బాగా ఎక్కువ యాక్చువల్‌గా మా తాతయ్యని ఎక్కువ గుర్తు చేసుకోవడం. అండ్ ఇది కూడా చెప్పినా కదా, మా పాప కశ్విని నేను మా తాత అనే ఫీల్ అవుతా ఉంటా. మా తాతయ్య చనిపోయినాక ఓ 2, 3 ఏళ్ల తర్వాత ఆమె పుట్టింది. అండ్ నేను ముందు నుండే అనుకోని ఉండే లైక్ ఎవ్వరు పుట్టినా మా తాతనే అని చెప్పేసి. అండ్ మా తాతయ్యకు సింక్ అయ్యేలాగా తన పేరు కూడా పెట్టినాము. మా తాత పేరు విఠల్. సో, ఉండేలాగా కశ్వి అన్నమాట. సో, అట్లా మేమందరం కలిసినామంటే అలా అన్నీ గుర్తొస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే, యాక్చువల్‌గా మేము సినిమా ఎళ్ళే కంటే ముందు ఇక్కడ చిన్న షాపింగ్‌కి వచ్చినాం. అదేంటంటే మా అత్తమ్మకి ఒక ఆపరేషన్ ఉండబోతుంది. చెప్పాను కదా ముందు కూడా. సో, దానికోసం అనేసి తనకు నైట్ వేర్ అలా కావాలి. ఆపరేషన్ తర్వాత అలా పాయింట్స్ కావాలి అని చెప్పేసి దానికోసమని తిరుగుతున్నాం అన్నమాట. అండ్ లిటరల్‌గా ఇక్కడ ఈ షాపింగ్ కంటే ముందు ఇందాక చాయ్ తాగిన తర్వాత నా హ్యాండ్ బ్యాగ్ ఇగో మా కార్తిక్కును, మా మదన్ గానికి ఇచ్చిన, పట్టుకోర్రి అని చెప్పేసి. ఆ తర్వాత అది ఎక్కడ పెట్టిర్రో తెలవదు. మేము వాళ్ళ దగ్గరనే ఉంది కదా అని చెప్పేసి అనుకున్నాము. తర్వాత బ్యాగ్ లిటరల్‌గా మిస్ అయిందన్నమాట. చాలా ఇష్టంతోని కొనుక్కున్నా. అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్యాగ్స్. సో, ఎదవలు పోగొట్టిర్రు ఇద్దరు కలిపి. సో, ఇక్కడ కూడా రియలైజ్ అయితలేం ఎక్కడో వాళ్ళ దగ్గరనే ఉంది అని. నాకు కూడా హ్యాండ్ బ్యాగ్ అలవాటే పోయింది. పర్సు, హ్యాండ్ బ్యాగ్ ఎనీథింగ్ క్యారీ చేయడం అలవాటు పోయిందన్నమాట. సో, నాకు లేకపోయినా నేను లేనని నేను గుర్తుపట్టలేదు. ఆళ్ళు కూడా మంచిగా ఎక్కడనో పెట్టేసిర్రు. ఇగో మేము షాపింగ్ చేసిన బట్టల కవర్లు చేతిలో ఉన్నాయి గానీ, ఇక్కడ వాళ్ళ చేతిలో నా హ్యాండ్ బ్యాగ్ లేదు. నా చేతిలో కూడా నా హ్యాండ్ బ్యాగ్ లేదు. ఏం ఆడలే. ఎంత అన్నాడు ఇంత అంటే వీడు తీసుకున్నాడు. నేను పైసలు ఎంత అన్నాడు. నిజంగా బేరం చేయడం అనేది మర్చిపోయినాం రా. రావట్లే కూడా నైటీ కార్డ్ అడిగిన 840 ఇచ్చిందా లాస్ట్ కి? ఎంత ఇచ్చింది? 865 అంటే 800 చెప్తారా? ముసోళ్ళు ఎట్లుంటారే
చెప్పుల కాడికి 300 అన్నాడు. ఏ నువ్వు 100 అన్నదా? 100కి ఇస్తా అన్నది. వాళ్ళు అట్లా చెప్పుడు కూడా అట్లే చెప్తారు, ఇట్లా అడుగుతారు కాబట్టి. మా నిఖిల్ వాళ్ళు కరీంనగర్లో ఉంటారు కాబట్టి కరీంనగర్లో ఫుడ్ స్పాట్స్ అన్ని వీళ్ళకి తెలుసు. ఇది వన్ మోర్, ఈ స్వీట్ షాప్ పేరేందో జిలేబీ. యా మామాజీ జిలేబీ. ఇండియాకి వచ్చినానంటే నాకు వీలైనంత వరకు డైట్ ఉండడానికి ట్రై చేస్తున్నా. బట్ ఇలాంటి వాటికి వచ్చినప్పుడు మళ్ళీ డైట్ అని చూసుకోకుండా తింటున్నాను అనమాట. సో దట్స్ ఫైన్. తిరిగి యూఎస్కి వెళ్ళాక ఇంకా స్ట్రిక్ట్గా ఉండొచ్చు, ఇంకా తగ్గొచ్చని. బట్ స్టిల్ నేను చాలానే తగ్గిన. మీరందరూ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి ఏంటిది అన్నది. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో ఆ లింక్ అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మీలో ఎవరైనా కరీంనగర్ వాళ్ళు ఉంటే కరీంనగర్లో ఇంకేమేమి ఫుడ్స్ ట్రై చేయాలి, మీ ఫేవరెట్ ఏంటి, అవన్నీ కూడా నాకు కింద కమెంట్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ టైం మళ్ళీ కరీంనగర్ వెళ్ళినప్పుడు వెళ్ళి ట్రై చేస్తాను. అండ్ నా స్టోరీలో నేను అప్డేట్ ఇస్తాను ఎలా ఉంది ఏంటి అని. బెల్లంతో చేస్తారా? చక్కెర చక్కెరనేనా? చక్కెర పిండి చక్కెర బాగా బెల్లమా? చక్కెర నీకు డ్రై అయినాక చక్కెర అవుతుంది అంట. ఈ ముచ్చటని ముందు కూడా చెప్పుండుంటా. నాకేమనిపిస్తుంది అంటే మన పేరెంట్స్ ఇచ్చే మనకు ఆస్తులలో ఒక బిగ్ ఆస్తి అంటే సంపాదన పైసా పరంగా కాదు, మన ఫ్యామిలీ అండ్ ఎస్పెషల్లీ ఇట్లా సిబ్లింగ్స్. అండ్ వీడు సిబ్లింగ్ కాదు కానీ సిబ్లింగే అనమాట. జస్ట్ మస్తార్లు అంట నువ్వు బై మిస్టేక్ పిన్ని కడుపులో ముట్టుకుంటా, అది బై మిస్టేకే, మా ఇంట్లో పుట్టాల్సిందే అని. బట్ అక్కడ పుట్టిన డిఫరెన్స్ అయితే ఏముండదు. సో నాకు అట్లా అనిపిస్తుంది వీళ్ళ విషయంలో. లైక్ హౌ బ్లెస్డ్ వీఆర్ అంటే కజిన్స్ అందరూ ఇట్లా ఉండాలని లేదు. బట్ మేమైతే ఎలాంటి డిఫరెన్స్ లేకుండా టచ్ వుడ్ సో ఫర్ అందరం హ్యాపీగా ఉన్నాము, అన్నీ షేర్ చేసుకోగలుగుతాము. ఎంత అంటే మనకి ఇంపార్టెన్స్ ఇచ్చి మన కోసం టైం స్పెండ్ చేసే మన ఫ్యామిలీ అనేది ఉంది అని నాకు అనిపిస్తుంది అనమాట. సో అట్లా ఏదో నాకు వాడిని చూస్తే అవన్నీ గుర్తొచ్చినాయి. సో అన్నీ చెప్తున్నాను. సో ఇంకా కూడా మూవీకి టైం ఉందని చెప్పేసి ఒక ప్లేస్కి వెళ్తున్నాం. అదేంటంటే మా ఇంటర్ కాలేజ్ కలెక్టరేట్ ఆపోజిట్ మాస్టర్ జూనియర్ కాలేజ్. ఈడు ఉండాలనా? మైన్స్ షాప్ అంటే జిరాక్స్ షాప్ అంటే తీసేసిరా? మొత్తం పోయింది నాన్న బుజ్జి. దీని తర్వాత థియేటర్ ఏంటది ఆడే మీగో ఈ నుంచి ఆడిపోయి సినిమా చూస్తున్నా. చదవలేదంట బేసికలీ. చదువు స్మెల్ ఎందుకు మంచిగా వస్తుంది? మంచి స్మెల్ వస్తుంది. స్ట్రీట్ ఎట్లా మారింది తెలుసా? లైట్ లేదు లేవు సైడ్ లైట్స్ ఎంత బాగుంది. వెనకాల చూడొచ్చు తెలుస్తుందా? సర్టిఫికేట్ అడ్రస్ ఉంది. ఆడ వెరిఫికేషన్ వస్తే ఏం చూపించాలి ఇప్పుడు? నేను వైన్ షాప్ చూపించాలా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చూపించాలా? ఆర్ గోయింగ్ టు సలార్ అగైన్. వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తారు. గింత పై కావాలా డి ఏమన్నా తీసుకోవాలరా? మీరు రారా? మీరు రారా? C1 2 3 4 అంతే లేదు. పెళ్ళి 6 ఏళ్ళు అయింది. C1 2 3 4 ఓకే. ఇంద్రా నువ్వు ఆ మిత్తికి తిప్పుకొని మిత్తి పైసలు నాకు 4 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అక్కడ టేక్ కేర్ చేయగా మనం ఇక్కడ ఉండదు, అవసరం లేదు. సో అట్లా మేము మళ్ళీ కూడా సలార్ మూవీకి వచ్చినాం. ప్రీవియస్ కపుల్ ఆఫ్ వీడియోస్ బ్యాక్లో కూడా మా ఫ్యామిలీ అందరం అంటే చెల్లి పెళ్ళైన తర్వాత మధుతో పాటు మేమందరం సలార్ మూవీకి వచ్చినాం అన్నమాట. కానీ మళ్ళీ నాకు చూడాలనిపించుండే. నాకు లిటరల్గా మూవీ బాగా నచ్చింది. అంటే డైరెక్షన్ బాగా నచ్చింది. సో లైక్ ఆ ఎలివేషన్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ ఫీల్ మస్తు నచ్చింది అనమాట. సో మళ్ళీసారి పోదాము అని చెప్పేసి పోయినాము. అండ్ ఈసారి మూవీ అసలు మధ్యలోనే ఆపేసినాం. బికాజ్ స్టోరీ అంతా తెలుసు నాకు. జస్ట్ మళ్ళీ ఫుల్ అని కాకపోయినా ఆ ఫీల్ కోసం వెళ్ళినా. అండ్ మరీ లేట్ అయిపోతుంది. అప్పటికే మేము 10 దాకానో 9:30 దాకానో ఉన్నట్టున్నాము. నాకు ఇది కశ్విని నేను వదిలి ఫస్ట్ టైం బయటకు రావడం కాబట్టి నా మనసు ఒప్పట్లేదు అన్నమాట. అంటే నాట్ ఈవెన్ కపుల్ ఆఫ్ అవర్స్ నేను తనను వదిలి ఎప్పుడు రాలేదు. అండ్ మా మమ్మీకి కూడా ఆ టైంకి కొద్దిగా భయం ఉండే. అంటే
కశ్విది పూర్తిగా స్కెడ్యూల్ అంత తెలియక అన్నమాట అని చెప్పేసి నేను అంత ఫుల్ మూవీ చూసే అంత టైం లేదు అని చెప్పేసి వచ్చేసినాం. తర్వాత ఇక్కడ ఒక ఏమంటారు దీన్ని, మండి మండి స్పాట్కి వచ్చాం అనమాట. ఇక్కడ ఇట్లా చేపలు ఉండే, ఈ చేపలు చూస్తే నాకు గుర్తొచ్చినాయి. నాకు కూడా బీటెక్ టైంలో 2 చేపలు ఉంటుండే. బీటెక్ టైంలో నుండి ఆల్మోస్ట్ జాబ్ చేసే టైం దాకా కొన్ని ఇయర్స్ ఉన్నాయన్నమాట. వాటి నేమ్స్ ఆరెంజ్, గోల్డ్. వాటి కలర్స్‌ని వాటి అట్లా పిలుస్తుండే. కపుల్ ఆఫ్ ఇయర్స్ ఉన్నాయి. అవి చనిపోయినప్పుడైతే మస్తు ఏడ్చా నేను. అప్పుడు నేను ఇక్కడ కూడా లేను. నేను జాబ్ చేస్తూ హైదరాబాద్‌లో ఉన్నా. అవేమో వెమ్లాలో ఉంటుండే. సో, కొన్ని డేస్ తర్వాత మా మమ్మీ నాకు చెప్పిందనమాట. మెల్లగా ప్రాసెస్ మెల్లమెల్లగా ఇట్లా అయితుంది నాన్న, అట్లా ఇట్లా అని చెప్పి చనిపోయినాయని చెప్పింది. సో, అట్లా అవి గుర్తొచ్చినాయి. అండ్ కార్తీక్ అసలు ఎప్పుడు మండి తినలేదట. లైక్ విచ్ ఈస్ కంప్లీట్‌లీ న్యూ టు మీ. అవునా అని చెప్పేసి ఖచ్చితంగా తిందామని చెప్పేసి మండి కాడికి వచ్చినాం. ఫుడ్ బాగుండే. నాకైతే బాగా నచ్చింది. అండ్ మీరు మండి ఎంజాయ్ చేసే పర్సన్ అంటే ఇంత పెద్ద ప్లేట్‌లో మంచిగా అట్లా చేస్తారా బఫే గానీ, మండి గానీ? అది కింద కామెంట్ చేయండి. సో, అట్లా తిని అంతా అయ్యేసరికి లేట్ నైట్ అయింది. రాత్రి మళ్ళీ బైక్ మీద ఎట్లా పోతారు అని చెప్పేసి మళ్ళీ మా నిఖిల్, మదను మా బైక్ మేము అక్కడనే పెట్టేస్తే వాడు నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్‌తోని బైక్ తెప్పించిండు. ఆ నైట్‌కి నైట్ మేమందరం కార్‌లో వచ్చినాం అన్నమాట. సో, ఇట్లాంటివి అంటే ఇక్కడున్న వాళ్ళకి చాలా ఫ్యామిలీ బాండింగ్‌ని మన ఇండియాలో ఉండే కుటుంబ వ్యవస్థ బేసికల్లీ చాలా గ్రాంటెడ్‌గా తీసుకుంటారు. మా లెక్క దూరం ఉన్నోళ్ళకి, అక్కడ కూడా ఎవ్వరు లేనోళ్ళకి తెలుస్తదన్నమాట. అసలు ఫ్యామిలీ ఏంటి? మనకంటూ ఏం ఎక్స్‌పెక్ట్ చేయకుండా చేసే ఒక మనిషి ఉన్నాడు అంటే మనం ఎంత హ్యాపీగా, గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి. సో, అట్లా వీళ్ళు మార్నింగ్ వచ్చిర్రు. అండ్ మా మమ్మీ వాళ్ళేమో ఒక ఎంగేజ్‌మెంట్ ఉందని చెప్పేసి వరంగల్ పోయిండే. యాక్చువల్లీ మేము కూడా పోవాలి కానీ మాకు అన్ని గంటలు ఆల్మోస్ట్ 3 గంటలు అటు, 3 గంటలు ఇటు అని అంటే కష్వితోని ఆ ప్రయాణం కష్టం అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. మళ్ళీ ఇస్తా. మళ్ళీ నేను ఇస్తా. డైవర్ట్ అయింది. అప్పుడు కనిపించినాయి, కనిపిస్తానే ఎక్కడ ఏమడిగినా నన్ను ఇప్పుడు? నన్ను ఒకసారి మళ్ళీ అడుగు. అద్దా అడుగు ఒకసారి. అడుగు మళ్ళీ అడుగు. అద్దా అమ్మా అద్దా అడుంది అదే కింద ఉన్నది నోట్లో పెట్టుకోవద్దా అంటే ఫస్ట్ నుంచి నువ్వు చూస్తలేవు. ఆమె ఏమంటుంది? అద్దా అద్దా అంటుంది. మా కశ్వి తల్లివి ఇలాంటివి ఎన్ని క్యూట్ వీడియోస్ ఉన్నాయో. అసలు పోస్ట్ చేయాలి అని ఉంటుంది కానీ మళ్ళీ ఎక్కడ దిష్టి తగులుతుంది అని పోస్ట్ చేయను. అమ్మదే దిష్టికి ఘోరంగా తగులుతుంది అంటారు. ఇక మీ అందరి ప్రేమతో ఇంకా ఎక్కువ దిష్టి తగులుతుంది. మీ అందరు అడుగుతారు అక్క పోస్ట్ చేయండి అని. బట్ దాస్తున్నా, కొద్దిగా పెద్ద అయినాక పోస్ట్ చేద్దాం. సో, అప్పటికి కొద్దిగా దిష్టి తగ్గుతుంది అని చెప్పేసి. సో, ఇంతకీ మీకు ఇట్లా జస్ట్ రెగ్యులర్ వ్లాగ్స్ కైండ్ ఆఫ్ నచ్చుతున్నాయా? నాకు కింద కామెంట్ చేయండి. నేను ఇండియాలో వీలైనన్ని వ్లాగ్స్ చేసుకుందామని ఫిక్స్ అయినా. అందుకని అవన్నీ ప్రశాంతంగా సింపుల్ డే బై డే లాంటి వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను అనమాట. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.